అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేను ఇలా అయితే 2 రీల్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ డిజైన్ కోసము మనము పట్టు దారాలు యూజ్ చేయలేము కాబట్టి కంపల్సరీ మనకి సిల్క్ దారాలే కావాలన్నమాట. ఈ 2 రీల్స్ లో ఉన్న దారాన్ని అయితే 2 పోగులుగా తీసుకొని నీడిల్కి అయితే ఎక్కిచ్చేసేయండి. ఓకేనా. ఇలా నీడిల్కి తీసుకున్న తర్వాత మనకి స్మాల్ బీడ్స్ కావాలి. 0 సైజు, ఆల్మోస్ట్ 0 సైజ్ లేదా 1 mm సైజ్ అయినా ఓకే. ఓకేనా. నేనైతే ఇక్కడ 0 సైజ్ లో అయితే తీసుకున్నా అండి కొన్ని బీడ్స్. ఇలా ఒక బంచెస్ మనకి బంచుల్లోనే దొరుకుతాయి. ఈ మ్యాట్ లో ఉండే గోల్డ్ అయితే మనకు బంచెస్ లోనే వస్తాయి. నార్మల్ మన బీడ్స్ గోల్డ్ అయితేనేమో పాకెట్లలో వస్తుంది. 1/2 kg ప్యాకెట్, కిలో ప్యాకెట్స్ అట్లా వస్తాయి అనమాట. ఓ మ్యాట్ లో ఉన్న వాటికైతేనే ఇలా మనకి బంచెస్ లో వస్తాయి కాబట్టి ఇవి ఈజీగా మనం చేసుకోవచ్చు. కానీ ఇలా మీరు తీసుకున్న తర్వాత ఈ బంచ్ కట్ చేయకుండానే నీడిల్ ని ఈ బీడ్స్ లోపల నుంచి తీయండి. ఇలా ఇక్కడ ఉన్న దారానికి కుచ్చుకోకండి. అంటే పూసలు ఎక్కించిన దారం ఉంది కదా, ఈ లైన్ కున్న దారము, ఆ దారానికి మనము తీసుకున్న నీడిలు కుచ్చుకోకుండా చూసుకోండి. ఆ దారానికి కుచ్చుకున్నది అనుకోండి చిక్కు పడిపోతాయి మనం తీసేటప్పుడు. అందుకని అది కుచ్చుకోకుండా ఎలా చేసుకోవాలో అయితే మీరు చూడండి. ఇలా మనము కొంచెం పైకి పట్టేసుకుంటే బీడ్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ లో మనము నీడిల్ని ఈజీగా బయటకు తీయొచ్చండి. ఓకేనా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనము ఇట్లాంటి డిజైన్స్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ మనకి బ్రైడల్ డిజైన్స్ అయినా గ్రాండ్ డిజైన్స్ అయినా కూడా ఇలా బీడ్స్ బంచెస్ రెడీ చేసుకోవడం అయితే కంపల్సరీ కదా. అట్లాంటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి వీటి విషయంలోనే. మనకి డిజైన్ ఫాస్ట్ గాను అయిపోవాలి, గ్రాండ్ డిజైన్ కావాలి కాబట్టి మనం ఇలా ఈజీ వేలోనే ఎలా చేసుకోవాలో అయితే చూసినట్టయితే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే తెంపేసేయండి. ఓకేనా. ఆ బీడ్స్ తెంపేసిన తర్వాత దీన్ని బయటికి తీసేస్తే మనకి ఈ బంచ్ విడిపోయిన తర్వాత బీడ్స్ అన్ని కూడా మనకు కావలసిన థ్రెడ్కి అయితే వచ్చేస్తాయి. ఓకేనా. అప్పుడు మనము ఈ నీడిల్ ని తీసేసి ఈ బీడ్స్ ని మనం చుట్టుకుందాము. అది ఎలా అంటే మామూలుగా అయితే ఏదో ఒక బాక్స్ కానీ లేదనంటే ఒక పేపర్ కానీ అట్లా ముక్క కానీ తీసుకొని చుట్టుకుంటూ ఉంటారు. నేనైతే మాత్రానికి నా మటుకు నేనైతే హ్యాండ్ యూజ్ చేసుకుంటా అండి. ఇలా 3 ఫింగర్స్ కి సరిపోయే అంతవరకు అయితే నాకు సరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ 3 ఫింగర్స్ కి సరిపోయేటట్టుగా చూసుకొని ఇలా 2-3 మెలకలు వేసేయండి. ఎందుకనంటే ఒక ట్విస్ట్కే మనకి అది మళ్ళీ ట్విస్ట్ తిరిగి వస్తూ ఉంటుంది. అలా రాకుండా కొంచెం స్టిఫ్నెస్ వచ్చే వరకు అయితే ఒక 1 2 3 కాకపోతే ఒక 5 లైన్స్ అయినా సరే చుట్టుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత 2 సైడ్స్ మనం బీడ్స్ డ్రాప్ చేయాలండి. ఇక్కడ ఒక బీడ్ డ్రాప్ చేసే కదా, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా. ఇలా మీకు బీడ్ అనేది ఇలా ముందు డ్రాప్ అయినా పర్వాలేదు, వెనక డ్రాప్ అయినా కూడా పర్వాలేదు అనమాట. కాకపోతే మధ్యలో గ్యాప్ ఉంటే చాలు మనకి. ఓకేనా. ఇలా ఈచ్ వన్ సైడ్ కూడా 30-30 లేదా 40-40 బీడ్స్ వచ్చేలాగున చూసుకోండి. అది కూడా మనకు కావలసిన థిక్నెస్ ని బట్టి. అంటే కొంతమంది బాగా థిక్గా లావుగా కావాలని అడుగుతారు, లేదనంటే కొంతమంది అయితే మన ఇష్టానికి వదిలేస్తారు. సో అంటే కొంచెం కాస్ట్ ని బట్టి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా మీరు కొంచెం థిక్గా ఉంటే డిజైన్ బాగుంటుంది అనుకుంటే 40-40 వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా. మొత్తానికైతే మనము ఒక 80 రౌండ్స్ అట్లా తీస్తాము. ఓకేనా. దానికి కాదు అనుకుంటే ఒక 100 రౌండ్స్ అయినా సరే తీసుకుంటే మీకు 50-50 బీడ్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. ఇలా అయితే మీరు ఈజీగా చుట్టేసుకోవచ్చండి ఇట్లాంటి గ్రాండ్ డిజైన్స్ చేసుకోవడానికి. ఈ మోడల్లోనే మనమైతే దాదాపు 5-6 డిజైన్స్ అయితే చేస్తామండి. ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని చేసే ఉన్నాయి. ఇప్పుడు కాదు, 4 years బ్యాకే చేసాయి ఇవన్నీ. అప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం, అయిపోతూనే లేదు ఈ డిజైన్స్ అయితే. ఒకదానికొకటి చేస్తూ పోతూ ఉంటే ఐడియాస్ పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో మోడల్ ఒక్కోలాగా చేస్తూనే ఉన్నాము కదా. కానీ అందరికీ నచ్చే డిజైన్స్ అంటే మాత్రానికి ఇవే. ఓకేనా.
ఇకపోతే ఇంతే అండి. ఇలా అయితే చుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ అయితే తెంపేసేయండి. ఓకేనా? తెంపిన తర్వాత మొత్తం ఒకేసారి తీయకుండా ఈ పైన ఉన్న ఫింగర్స్ అయితే తీసేసి బీడ్స్ అన్ని ఒక సైడ్ కనుక్కోండి. ఒక సైడ్ అట్లా ఉంచేసి ఇంకో ఉన్న బీడ్స్ అన్ని ఒక సైడ్ అయితే పక్కకు తీసుకోండి. ఆ తర్వాత నేనైతే హాట్ బీడ్ తీసుకున్నా అండి. దీనికి థ్రెడ్ చుట్టడం మర్చిపోయా నేను. అయితే శారీ కలర్ అయితే ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ వచ్చి ఒక 10 లైన్స్, అంటే మనకి ఇది మొత్తం వచ్చేసరికి 20 లైన్స్ అవుతుంది. 10 రౌండ్స్ తీసి కలిపి ముడేసుకుంటే 20 లైన్స్ అవుతాయి కదా. దీన్ని అయితే తీసుకొని ఫస్ట్ ఇలా ఈ వంపు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇలా దీని లోపల నుంచి నీడిల్ అయితే ఇలా పైకి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత మనం రెగ్యులర్ గా నార్మల్ నీడిల్ క్రోషా అంటే ఇలానే చేసుకుంటూ ఉంటామండి. ఓకేనా? ఇట్లాంటివి దీనిలో వచ్చేవి కూడా డిజైన్స్ కూడా నేను చేశాను, మన ఛానల్లో అయితే ఉన్నాయి. డిఫరెంట్ గా అయితే చేశాయండి. ఇలా అల్లడంతో స్టార్ట్ చేసిన తర్వాత 4 years బ్యాక్ వీడియోస్ చెక్ చేసినట్టయితే మీకు ఇప్పుడు వస్తున్న కొత్తవి అనుకుంటున్న డిజైన్స్ అన్ని కూడా మీరు నా 4 years బ్యాక్ ఉన్న వీడియోస్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది అయితే ఇలా అల్లుకుందాము. ముందుగా అయితే మనం ఇలా నీడిల్ని రింగ్ లోపలికి పెట్టిన తర్వాత ఇక్కడ మెలకు వస్తుంది. దీని లోపల నుంచి నీడిల్ తీస్తే ఇగో ఇలా ఒక ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలా అంతా కూడా రింగ్ అంతా కూడా మనం ఇలానే చుట్టుకోవాలండి. కాస్త దగ్గరగా చుట్టుకోండి. ఓకేనా? చిక్కు పడకుండా చూసుకోండి. మోస్ట్ థింగ్ వచ్చి చిక్కు పడకుండా చూసుకోవాలి. ఆ చిక్కు ఎలా పడుతుంది అంటే మనకి ఈ దారాలు ఒక్కొక్కసారి విడిపోయి వస్తాయి కదా, ఆ దారాలు చూసుకోకుండా మనము నీడిల్ లాగేస్తాం. అలాంటప్పుడు ఇదిగో ఇలా చిక్కులాగా వచ్చేస్తుంది. ఇంకా దాన్ని అక్కడక్కడే సరి చేసి టైం వేస్ట్ చేసుకోకుండా వెనక్కి తీసేయండి. ఓకేనా? వెనక్కి తీసేసిన తర్వాత మీరు మళ్ళీ కరెక్ట్ గా చేసుకోగలుగుతారు. ఇగో ఇక్కడ వచ్చేసి ఇదొక్కటి తేడా వచ్చింది అంతే. ఇలా ఏదైనా ఒక్క దారం మిస్ అయినా కూడా ఇలా చిక్కుబడిపోతుంది అనమాట. అలా చిక్కుబడకుండా ఇగో నేనైతే ఇలా ఫింగర్ అడ్డం పెడుతున్నాను దానికోసమే. అయినా సరే అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది. ఇలా అయితే రింగ్ మొత్తం చుట్టుకున్నాము. ఇక్కడ ఈ వంపు వస్తుంది కదా పైన, అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా పైన కూడా హార్ట్ షేప్ రావాలి అని అంటే దాని దగ్గర కూడా ఎంత దగ్గరగా వచ్చినా సరే దానిపైన కూడా కొంచెం మనకి ఇలా హార్ట్ లాగా వంపు వచ్చేటట్టుగా చూసుకోండి. లేదనంటే మళ్ళీ హార్ట్ షేప్ కాస్త మనకి సర్కిల్ అయిపోవచ్చు. ఇలా మనకి థ్రెడ్ కూడా కరెక్ట్ గా వచ్చేటట్టుగా తీసుకుంటే అండి ఈ డిజైన్ చేసుకోవడము ఇంకా రిస్కే ఉండదు అనమాట. చూసారు కదా, మనకి మంచిగా హార్ట్ షేప్ అయితే వచ్చేసింది. థ్రెడ్ కూడా నాకు ఏం వేస్ట్ అవ్వలేదు, సరిపోను వచ్చింది అనమాట. థ్రెడ్ ఎంత తీసుకున్నాను ఏంటి, హార్ట్ షేప్ కి రింగ్ షేప్ కి ఎంత లెంత్ లో తీసుకోవాలన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య నాకు. వాటన్నిటికీ మీకు నేను చెప్పాలి అనంటే ఏం చేస్తారు, నా సబ్స్క్రిప్షన్ బటన్ దగ్గర జాయిన్ బటన్ ఉంటుందండి. జాయిన్ అయితే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోని మనకి అన్ని రావు కాబట్టి అందుకోసమని చెప్తున్నాను. జాయిన్ బటన్ నొక్కితే మీకు ఏ డౌట్ అయినా ఇంక్లూడింగ్ ప్రైస్ దాకా ఓకేనా చెప్పడానికి అయితే ఒక ఛాన్స్ ఉంది. అదొక్కటైతే చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ అయితే చేయండి. ఓకేనా అండి. ఇది ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇవి బీడ్స్ చుట్టుకున్నాం కదా, ఇవి తీసుకొని దీని లోపలికి ఇలా పెట్టేసేయండి.
ఓకేనా. ఫస్ట్ ఒక సైడ్ బీడ్స్ అన్ని కూడా తీసేయండి. కాకపోతే ఇక్కడ కాస్త జాగ్రత్తగానే ఉండాలి, దారాలు కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి మొత్తం మారిపోతుంది. అలా జరగకుండా కాస్త కేర్ఫుల్ గా చేసుకోండి. ఓకేనా. అటువైపు ఇటువైపు నుంచి తీసి ఈక్వల్ గా వచ్చేటట్టుగా అయితే సరి చేసుకోండి. ఇంకా అది మీ చేతుల్లో పని. ఓకేనా. ఇలా చేసేసుకున్న తర్వాత జరీ తీసుకున్నాము. జరీ తీసుకొని ఇలా చుట్టేసేయండి. ఓకేనా. కాస్త ఎక్కువగానే చుట్టండి. ఓకేనా. జరీ తెగిపోయేటట్టు ఉంటే మాత్రానికి కాస్త ఎక్కువగానే చుట్టేసేయండి. అంటే కొంచెం ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటది కదా, మనం గట్టిగా లాగి చేయడం వల్ల జరీ తెగిపోతూ ఉంటుంది. ఇట్స్ ఓకే, మనం దాన్ని సరి చేసుకోవచ్చు. ముళ్ళు వేసేసుకోండి ముందుగా అయితే. ఓకేనా. ఆ తర్వాత ఇక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసుకోండి. ఓకేనా. ఇలా అయితే వస్తుందండి. ఈ కొనలు ఏంటంటే మనం స్టార్టింగ్ లో తీసుకున్న కొనలు కదా, కొంచెం ఎగుడు దిగుడు వచ్చి అవి మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అవి లేకుండా కట్ చేసుకోండి. ఓకేనా. నీట్ గా ఈజీగా సింపుల్ గా మంచిగా అయితే ఈ బంచ్ అయితే రెడీ చేసుకోవచ్చు. దాని తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ మళ్ళీ ఒక నీడిల్ కి అయితే ఎక్కించేయండి. దెన్ అది ఇలా ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది కాబట్టి నేనైతే ఎడ్జ్ నుంచే పెడుతున్నాను. నీడిలు అడుగు నుంచి ఇలా హార్ట్ లోపలికి ఇలా తీయండి. ఓకేనా. తీసిన తర్వాత మనము ఫాల్ హెమ్మింగ్ చేస్తాము కదా బ్లౌజెస్ కి వాటికి, అట్లా హెమ్మింగ్ చేసేలాగున శారీకి హార్ట్ కి కలిపి కుట్టేసేయండి. మీకు కావాలంటే బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను బీడ్స్ యాడ్ చేయలేదు. ఎందుకనంటే మరీ హెవీ అయిపోతుంది, కొంచెం చూడటానికి బాగుండదు, ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి పైన నేను మొత్తం ఎల్లో కలర్ ఉంది, బంచెస్ ఏమో మొత్తం రెడ్ కలర్ ఉందన్నమాట. అందుకని శారీ కూడా అలానే ఉంటుంది. మనకి రెడ్ కలర్ పళ్ళు వచ్చి పైన ఎల్లో కలర్ వచ్చింది. నార్మల్ టాజల్స్ అయితే ఇలా దాని పేరేంటి ఆల్టర్నేటివ్ గా చేసుకున్నా బాగుంటుంది, కానీ ఇది కొంచెం మనము ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే బాగుంటుందని అయితే నాకు అనిపించింది. మనకి గోల్డ్ లో బీడ్స్ వచ్చేసినాయి, ఎల్లోలో హార్ట్స్ వచ్చినాయి, రెడ్ కలర్ ఏమో బంచెస్ వచ్చినాయి కదా, ఇంకా ఈక్వల్ గా సరిపోతుంది శారీకి అయితే మొత్తానికి. అందుకని నేనైతే ఇలా చేసేసాను. ఇలా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత అడుగుకు తీయండి ఒకసారి నీడిలు. అడుగు నుంచి ఈ బంచ్ లోపలికి రింగు లోపలికి కుచ్చేసేయండి ఇలా. ఆ తర్వాత మన దగ్గర ఇలా యాంటిక్ లోని హార్ట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఇలా ఒక హార్ట్ అయితే తీసుకున్నాను, దీనికి ఇదే సరిపోయింది. ఈ పల్స్ అవి సరిపోతాయిలే, కానీ హార్ట్ కదా మళ్ళా రౌండ్స్ పెట్టామనుకోండి మళ్ళీ షేప్ మారిపోతుందేమో అనేసి నేను మళ్ళీ హార్డే తీసుకోవాల్సి వచ్చింది. సో గోల్డ్ లోని ఇంక సరిపోయేది లేదు, అందుకోసం అనేసి ఇది తీసుకున్నాను. ఇలా అయితే పెట్టేసేయండి. ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత అడుగుక తీసి ఆ ఎల్లో కలర్ థ్రెడ్ చుట్టాం కదా అండి, దానికి టచ్ అయ్యేటట్టుగా కూర్చోండి నీడిలు. అప్పుడే గట్టిగా ఉంటుంది లోపల మనం తీసుకున్న హార్ట్. లేదనంటే కాస్త వాడుతూ ఉంటే అది మనకి పైకి వస్తుంది. అలా రాకుండా కొంచెం ఎల్లో కలర్ థ్రెడ్ కి టచ్ అయ్యేటట్టుగా నీడిల్ కుచ్చి ముడేసేసుకోండి. ఇంతే అండి మన గ్రాండ్ డిజైన్ అయితే ఇవాళ నేను మీకు చూపించేస్తాను. డిజైన్
మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నేను చెప్పింది అయితే ఒకసారి ఆలోచించండి. మిగిలిన డీటెయిల్స్ కోసం అయితే జాయిన్ బటన్ అయితే చూడండి. ఓకేనా? ఇంకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం, మంచి ఐడియాస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.